టిష్యూ కల్చర్ టేకు మొక్కలు కానివి కూడా టిష్యూ కల్చర్ టేకు మొక్కలు అని చెప్పి కూడా మనకి నర్సరీలో ఇస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ధర విషయానికి వచ్చేసరికి రైతు ఎక్కడైతే రేటు తక్కువ ఉంటుందో అక్కడే మొక్కలు తీసుకోవాలనే ఒక నిశ్చయంతో ఉంటాడు కాబట్టి దానివల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది అనమాట. తర్వాత టిష్యూ కల్చర్ టేకు మొక్క అంటే అది ల్యాబ్లో తయారవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. టిష్యూ అంటేనే టిష్యూ కల్చర్ ల్యాబ్ అనమాట. మరి ఆ ల్యాబ్లో దానికి కావాల్సినటువంటి పెట్టుబడులు అయితే ఏమైతే ఉంది ఆ మొక్క తయారు కావడానికి తక్కువలో తక్కువ 90 నుంచి 100 రూపాయలు మొక్క తయారు కావడానికి జరుగుతుంది అనమాట. కాబట్టి మరి అటువంటి మొక్కని మనం మార్కెట్లో 20 రూపాయలు 30 రూపాయలకి కూడా టేకు చెట్లు అమ్ముతుంటారు. కొంతమంది 60 రూపాయలు అని కూడా చెప్తుంటారు టిష్యూ కల్చర్. కాబట్టి ఇది ఒక రైతులు గమనించాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. తర్వాత వచ్చేసరికి శ్రీగంధం విషయానికి వచ్చేసరికి చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే మీ మొక్క బాగా రేట్ ఎక్కువ ఉందండి, మాకు చాలా ధర తక్కువలో దొరుకుతాయని చెప్పి అంటారనమాట. ఇప్పటివరకు నేను ఇక్కడ ఉన్నటువంటి మన ప్రేక్షకులకి చాలామంది గింజలు వస్తుంటాయి అన్నమాట. ప్రతి శ్రీగంధం చెట్టుకి 3 సంవత్సరాల తర్వాత గింజలు వస్తాయి. ఆ గింజల నుంచి కూడా మొక్కలు తయారు చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఆ గింజల నుంచి తయారు చేసిన మొక్క 10 రూపాయలకి 15 రూపాయలకి 10 రూపాయలు కాదు 5 రూపాయలకి అమ్ముకున్నా కానీ నర్సరీ వాళ్ళకి చాలా లాభమే. మరి ఆ మొక్కలు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత మనకి దానిలో ఉన్నటువంటి సమస్య ఏది ఉంటుందో దాంట్లో మనం అనుకున్నటువంటి క్వాలిటీ చెక్క రాదు, అలాగే ఆయిల్ కూడా ఫామ్ కాదనమాట. మనకి శ్రీగంధంలో ముఖ్యంగా ఏదైతే ఆయిల్ ఫామ్ అవుతుందో అదే మనకి శ్రీగంధం. అదే వచ్చేసి మీకు కేజీ రేట్ వచ్చేసి తక్కువలో తక్కువ 3,500-4 వేల నుంచి 6 వేల రూపాయలు కేజీ అమ్ముతారు. అంటే ఆ యొక్క పారామీటర్స్ ఉండాలి, ఆయిల్ ఫామ్ కావాలి. అలా కాకుండా ఏదో మనం మొక్క పెట్టిన తర్వాత ఆ మొక్క ద్వారా మనం అటువంటి ఆయిల్ పొందలేం అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఈ గింజలు నా చేతిలో ఉన్న గింజలు ఇవి శ్రీగంధం చెట్టుకు సంబంధించినవి. ప్రస్తుతం ఇక్కడ కూడా ఈ యొక్క ఫామ్లో టిష్యూ కల్చర్ నుంచి కూడా ఈ గింజలు వచ్చినాయి. చాలామంది అనుకుంటారు ఈ గింజల నుంచి మనం విత్తనాలు నర్సరీ రైజ్ చేసుకోవచ్చు. ఇవి ఇంకా కొద్దిగా పండు దశలో ఉన్నాయి, ఇవి పూర్తిగా మెచ్యూర్ కాలేదు, అందుకే కొద్దిగా ఎర్ర రంగులో ఉన్నాయి. తయారైనటువంటి గింజలు పూర్తిగా ఈ యొక్క నల్ల రంగులోకి వస్తుంది. దీన్ని మనం ఎండబెట్టుకొని దీని నుంచి కూడా మొక్కను తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఈ యొక్క మొక్క ఏదైతే మొలుస్తుందో దీని నుంచి మనం ఆయిల్ పొందలేము అనమాట. ఆయిల్ పొందలేము, తర్వాత దీని యొక్క పారామీటర్స్ కూడా కాదనమాట. కాబట్టి ఈ యొక్క టిష్యూ కల్చర్ మొక్క అనేది ఏంటంటే 25 నుంచి 30 సంవత్సరాల చెట్టు నుంచి ఆ యొక్క మొక్క మధ్యలో ఉన్నటువంటి టిష్యూస్ తీసుకొని దాని నుంచి తయారు చేసే మొక్క కాబట్టి టిష్యూ కల్చర్ వస్తుందన్నమాట. అంటే 25-30 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే మొక్క నుంచి దాని యొక్క జీవకణం తీసుకొని తయారు చేస్తున్నటువంటి మొక్క కాబట్టి మనం అనుకున్నటువంటి పారామీటర్స్ ఈ యొక్క టిష్యూ కల్చర్ శ్రీగంధంలో వస్తాయి. అలా కాకుండా మనకి నర్సరీలో దొరికేటటువంటి ఈ యొక్క మొక్కలు ఈ గింజల ద్వారా చేసినటువంటి మొక్కలు కనుక మనం వేసుకున్నట్టయితే అందులో ఆయిల్ ఫామ్ అయ్యేటటువంటి ఆస్కారం లేదు. కాబట్టి రైతులు ఈ యొక్క విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత చాలామంది రైతులు నన్ను అడుగుతుంటారు, చాలామంది ఫోన్లు చేసి, సార్ ఈ యొక్క టిష్యూ కల్చర్ టేక్ అనేది 25-30 సంవత్సరాలకు కూడా మాకు రాదు, మరి ఈ యొక్క 10 సంవత్సరాలకు ఎలా వస్తుంది అని చెప్పి చాలామందికి ఒక అనుమానం ఉందన్నమాట. అయితే మేము 2003లో మొదటిసారిగా ఈ యొక్క టిష్యూ కల్చర్ టేక్ ఇచ్చిన తర్వాత 2015-16 హుద్హుద్ తుఫాన్ టైంలో విశాఖపట్నం జిల్లాలో కూడా మేము ఆ చెట్లు కూలిపోవడం జరిగింది తుఫాన్కి. దాని తర్వాత అది అమ్మిన తర్వాత అప్పుడు టిష్యూ కల్చర్ టేక్కి తర్వాత మనకి ఫారెస్ట్లో దొరికేటువంటి అటవీ ప్రాంతంలో దొరికే టేకుకి ఎటువంటి రేటులో వ్యత్యాసం లేకుండా ఇది కూడా అదే రేటు అదే క్వాలిటీతోటి అమ్మకం జరిగిందనమాట. దాని తర్వాతనే మేము 2018 నుంచి ఈ యొక్క టిష్యూ కల్చర్ టేక్ గురించి రైతులకు వివరించడం జరుగుతుంది. ఈ యొక్క కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబ్లో సెర్చ్లు చేసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చినటువంటి పంట, అధిక లాభాన్ని ఇచ్చే పంట ఏదైనా ఉన్నదా అని గమనించినట్టయితే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క శ్రీగంధం అదేవిధంగా టిష్యూ కల్చర్ టేక్ మీద బాగా మక్కువ కలిగింది. ఈ యొక్క లాస్ట్ ఇయర్ కోవిడ్ సమయంలో ఏప్రిల్ 1వ తారీఖు మొదలుకొని జూన్ జూలై వరకు నాకు కొన్ని వేల మంది ఫోన్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత అదేవిధంగా ఈ యొక్క 6 నెలల కాలంలో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క 5-6 నెలల కాలంలో దగ్గర 20 నుంచి 25 వేల మొక్కలు సప్లై చేయడం కూడా జరిగిందనమాట. ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తర్వాత మధ్యప్రదేశ్లో కూడా రైతులు తీసుకెళ్ళడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా దీని మీద అవగాహన అనేది చాలా ముఖ్యము. తర్వాత అన్ని రకాల సాయిల్స్లో మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. మొదటి 3 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేయాలి. నీటి వసతి అనేది 3 సంవత్సరాలు బాగా ఇచ్చుకోవాలి. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా అది పెరిగే అవకాశం ఉందన్నమాట. టేకు శ్రీగంధానికి మటుకు కొద్దిగా నీటి యాజమాన్యం పాటించాలి. వీలైనంత వరకు
డ్రిప్ సిస్టమ్ కనుక వేసుకున్నట్టయితే ఈ యొక్క సమస్యను కూడా మనం అధిగమించవచ్చు.